గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ గతంలో మనము 91 నుంచి 99 వరకు 98 వరకు ఉన్నటువంటి 8 క్వశ్చన్లు చెప్పడం జరిగింది. ఇక్కడ 99 నుంచి ఇంకో 8 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంటే దాదాపుగా స్కూల్ అసిస్టెంట్ టెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 144 క్వశ్చన్స్ అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది మ్యాథ్స్కి సంబంధించి. ఈ క్వశ్చన్స్ అనేది ఎస్జిటి అభ్యర్థులకు డిఎస్సిలో యూస్ఫుల్గా ఉంటుంది, అదేవిధంగా టెట్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇస్తున్నాడు, ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది 6th క్లాస్ క్వశ్చన్ అనమాట. ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్ స్థిర వేగంతో కిందకి దిగుతుంది. భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరిన, ఇది భూమట్టం అనుకుందాం. 15 మీటర్ల ఎత్తు నుంచి ఒక ఎలివేటర్, ఇది 15 మీటర్ల ఎత్తులో ఉంది ఎలివేటర్. 15 మీటర్లు ఎలివేటరు 285 మీటర్లు వరకు ప్రయాణించినప్పుడు ఈ లోపలికి, ఇది భూమి అన్నమాట, ఎర్త్. ఇది ఎర్త్. భూమి నుంచి 285 కిలోమీటర్లు లోపలికి ప్రయాణం చేసింది. ప్రయాణించడం గంట సమయం పట్టింది. అంటే ఒక గనిలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్ స్థిర వేగంతో క్రిందకి దిగుతుంది. భూమట్టం కన్నా 15 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరింది. ఇంత ఎత్తు నుంచి బయలుదేరింది. ఇది భూమట్టం. ఈ భూమట్టం నుంచి 15 మీటర్ల ఎత్తు నుండి బయలుదేరింది. ఎలివేటరు -285 మీటర్లు, అంటే భూమి నుంచి కిందకి అనమాట, మైనస్ అంటే వరకు ప్రయాణించుటకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయాణించడానికి 1 గంట సమయం పడుతుందంట. అయినా ఎలివేటర్ నిమిషానికి క్రిందికి దిగే వేగం ఎంత అని అడిగాడు. అసలు వేగానికి ఫార్ములా దూరం బై కాలం, ఇది తెలుసుకోవాలి ఫస్ట్. మరి మనకి ఏం అడుగుతున్నాడు? మీటర్లో అడుగుతున్నాడు, నిమిషానికి మీటర్లో అడుగుతున్నాడు. కానీ మనకి టోటల్గా ఉన్నటువంటి దూరం ఏంటి? ఇదేమో 15 మీటర్లు, ఇది 285 మీటర్లు, టోటల్గా 300 మీటర్లు అనమాట. 300 మీటర్ల దూరము 1 గంట ప్రయాణం. కానీ ఎన్ని నిమిషాలు 1 గంట అంటే? 60 నిమిషాలు. నిమిషానికి 60 నిమిషాలకు 300 మీటర్లు. మరి వేగము ఈక్వల్ టు దూరము బై కాలం కదా. దూరం ఎంత? 300 మీటర్లు బై కాలము నిమిషాల్లో 60 నిమిషాలు. మరి ఈ 0కి పోయింది. 6 1లు 6 5లు, అంటే 1 నిమిషానికి 5 మీటర్ల దూరం వెళ్తుంది అనమాట. అంటే ఆ ఎలివేటర్ యొక్క వేగము 1 నిమిషానికి, అంటే మీటర్ పర్ నిమిషం అనమాట వేగం. 5 మీటర్ పెర్ మినిట్. 1 నిమిషానికి దిగే వేగం అన్నాడు 5 మీటర్లు. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ అనేది మనకి వేగము ఈక్వల్ దూరము బై కాలం ఫార్ములా తెలియాలి. వాడు నిమిషానికి అడుగుతున్నాడా, సెకండ్స్కి అడుగుతున్నాడా ఏంటంది క్లారిటీగా చాలా జాగ్రత్తగా చేయాలి. దూరం కింద ఎలివేటర్ అంటే ఇక్కడ భూమట్టం కన్నా కింద ఉన్నప్పుడు దూరం అనేది మైనస్లో ఉన్నా సరే ప్లస్ కింద ట్రీట్ చేయాలి. మొత్తం దూరం ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత అంటే 285 15 కలపాలన్నమాట. ఇది 6th క్లాస్లో ఉన్నటువంటి ప్రాబ్లం. ఇది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరు అభ్యర్థులకు కూడా యూస్ఫుల్గా ఉండే క్వశ్చన్. నెక్స్ట్ కొంచెం చూడండి. 18 మీటర్లు ఇంటూ 12.5 మీటర్లు కొలతలు గల ఒక గది చుట్టూ 3 మీటర్లు వెడల్పు గల వరండా కలదు. అంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక వరండా, ఒక గది ఉంది. ఆ గది యొక్క కొలతలు, ఇది 18, ఇదేమో 12.5. ఈ గది చుట్టూ 3 మీటర్ల వెడల్పు కలిగినటువంటి వరండా ఉంది. వరండా
ఇది 3 మీటర్లు. అంటే ఇది 18 అంటే ఈ వరండా వెడల్పు ఎంత ఇచ్చాడు? 3 మీటర్లు ఇచ్చాడంటే 18కి దీన్ని 2 చేతుల నుంచి 18 3 రెళ్ళు 6 కదా, 6 మీటర్లు కదా. ఈ 6 మీటర్లు కలిపేసా అనుకో, 18కి 6 కలిపితే 24 అంటే దీని పొడవు. మరి ఈ 12.5కి కూడా 6 కలిపినట్టయితే 16.5, సారీ 18.5 అవుతుంది. దీనికి కూడా 6 కలిపాను. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? వరండా ఆక్రమించిన స్థలం, ఇది వరండా ఆక్రమించినటువంటి స్థలం. ఈ స్థలం వైశాల్యం కావాలంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యంలోంచి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. మరి బయట దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము కావాలంటే ఏమొస్తుంది? 24 × 18.5. ఇది బయట దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. మరి లోపల దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కావాలంటే 18 × 12.5. ఇది ఒకదాంట్లోంచి ఒకదాన్ని మనం సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకదాని నుండి ఒకటి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తానంటే 6 4ల కింద రాస్తాను. 6 4 24 × 18.5. ఇది 6 4 24 మైనస్ దీనిని ఏ విధంగా రాస్తానంటే 6 3 18 × 12.5 అని రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 6ని కామన్ తీసినట్టయితే ఇందులోనే 6 ఉంది, ఇందులో 6ని కామన్ తీసినట్టయితే 6 × ఇప్పుడు 4 × 18.5 అంటే 4 18 72, 4 హాఫ్లు అంటే 2 74 అనమాట. మైనస్ 6 కామన్ తీస్తాం, 3 12 36, 3 అర్ధలు 37.5. ఇప్పుడు చూడండి, 6 × 74లోంచి 37.5ని సబ్ట్రాక్ట్ చేస్తే 36.5. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 6 5 30, 3 6 6 36, 39, 3 6 3 18, 3 21. పాయింట్ అనేది ఇక్కడ పెట్టాలి. ఈ పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉండదు. 210 చదరపు మీటర్లు, 219 చదరపు మీటర్లు మన ఆన్సర్ అవుతుంది. 219 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ టెట్లో అడుగుతున్నటువంటి ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది క్వశ్చన్. బాట వైశాల్యం లెక్కలు అని అంటారు వీటిని. ఇక్కడ చూడండి, ఇది ట్రిగనామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. స్కూల్ అసిస్టెంట్ టెట్లో ప్రతి సందర్భంలో కూడా ట్రిగనామెట్రీకి సంబంధించి మనకి 2 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇక్కడ త్రికోణమితీయ సర్వ సమీకరణాలు ఫార్ములాకు మనకి ఐడియా ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. త్రికోణమితి సర్వ సమీకరణాలు అంటే ఏంటంటే sin² θ + cos² θ = 1. ఇది మనకు తెలియాలి. మరి ఇప్పుడు ప్రతి ఒక్క పదాన్ని మనము ఒక sin² θతో భాగించామనుకోండి. ఇది sin² θతో భాగించాను. దీనిని కూడా cos² θ ప్లస్ cos² θని కూడా sin² θతో డివైడ్ చేశాను. = 1/sin² θ. sin² θ. ఈ sin² θకి ఈ sin² θకి పోతే 1 + cos/sin అంటే cot, అంటే cot² θ = 1/sin² θ. ఈ త్రికోణమితి సర్వ సమీకరణం నుంచి ఇది రావడం జరిగింది. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేమో 1 + cot² θ, 1 + cot² θ ఇంటూ ఇది 1 - cos θ ఇంటూ 1 + cos θ అంటే ఈ a - b a + b రూపంలో ఉంది. 1² - cos² θ. ఇక్కడ 1 + cot² θ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఏమొచ్చింది, 1/sin² θ అని వచ్చింది. కాబట్టి 1/sin² θ అని రాస్తున్నాను. ఇంటూ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సమీకరణం నుండి sin² θ = 1, ఈ cos² θ ప్లస్ కదా, ఇది ఇటువైపు వస్తే
ఈ 1 వైపు వస్తే మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. కాబట్టి సైన్ స్క్వేర్ థీటా అని రాస్తున్నాను. 1 స్క్వేర్ అంటే 1 అనమాట. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇంకోండి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 1 బై సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండు విలువలు కూడా ఇది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లో ఉంది. క్యాన్సిల్ అయితే మనకు 1 అనేది ఆన్సర్ రావడం జరిగింది. ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ట్రిగనామెట్రీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ టెట్లో ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ఇవ్వబడుతున్నాయి. ఈ 2 క్వశ్చన్లు దాదాపుగా 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్సే అడగడం జరుగుతుంది. కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 1 నుండి 100 మధ్య గల గరిష్ట వరుస సంయుక్త సంఖ్యల సంఖ్య అన్నాడు. అసలు సంయుక్త సంఖ్య అంటే ఏంటంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉండాలి. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు గల సంఖ్య. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. ఇటువంటి సంయుక్త సంఖ్యలు 100కి 1 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయంటే 74 ఉంటాయి. ఇవి కాంపోజిట్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో. మరి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. మరి 1 నుంచి 100 వరకు ఉన్న నెంబర్స్ 100 కదా, ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 99 వచ్చింది. మరి మిగిలినది నెంబర్ ఏంటంటే 1. 1 అనేది కాంపోజిట్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబరు కాదు. అంటే సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. కాంపోజిట్ నెంబర్ అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉండాలి. మరి ప్రధాన సంఖ్య అంటే 2 కారణాంకాలు ఉండాలి. 2 కారణాంకాలు మాత్రమే ఉంటే ఆ సంఖ్యని ప్రధాన సంఖ్య అంటారు. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉంటే ఆ సంఖ్యని సంయుక్త సంఖ్య అంటారు. మరి సంయుక్త సంఖ్యలో 74 ఉన్నాయి కదా. ఈ 74లో మనకి వరుసగా ఉన్నటువంటి గరిష్టంగా ఉన్న అంటే గరిష్ట వరుస సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే ఉదాహరణకి ఇప్పుడు 6 ఒక సంయుక్త సంఖ్య, 8 ఒక సంయుక్త సంఖ్య, 9 ఒక సంయుక్త సంఖ్య, 10 ఒక సంయుక్త సంఖ్య. ఇక్కడ వరుసగా ఉన్నటువంటి సంయుక్త సంఖ్యలు అంటే 8, 9, 10. ఇవి మూడు వరుస సంయుక్త సంఖ్యలు రావడం జరిగింది. అలా గరిష్టంగా ఉన్నటువంటి వరుస సంయుక్త సంఖ్యలు ఎక్కడున్నాయో 1 to 100 మధ్యలో అంటే టోటల్గా 7 ఉన్నాయి. ఆ 7 ఏంటంటే చూడండి, 90, 91, 92, 93, 94, 95, 96. ఈ 7 కూడా సంయుక్త సంఖ్యలే. ఈ 7 కూడా వరుసగా ఉన్నవి. టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ స్కూల్ అసిస్టెంట్ టెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్. గరిష్ట వరుస సంయుక్త సంఖ్యల సంఖ్య 7. ఆ 7 ఏంటంటే 90 నుంచి 96 వరకు. 1, 2, 3, 4, 5, 6, 7. మన ఆన్సర్ అనేది 7. ఈ విధంగా క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాదు. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి. టెక్స్ట్ బుక్ను బాగా రిఫర్ చేయండి. నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే, స్తూపం యొక్క ఘనపరిమాణం మారకుండా దాని వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే దాని పూర్వ ఎత్తులో కలిగే మార్పు ఎంత అని అడిగాడు. అసలు ఒక స్తూపం ఉంది, ఈ విధంగా ఉంటుంది స్తూపం. దీని ఘనపరిమాణం చేంజ్ అవ్వకూడదు. చేంజ్ అవ్వకుండా వ్యాసార్థాన్ని ఏం చేస్తున్నాడట? వ్యాసార్థాన్నట రెట్టింపు చేస్తున్నాడు. అంటే దీని యొక్క ఘనపరిమాణం ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది దీని ఘనపరిమాణం. అంటే ఈ స్తూపం యొక్క ఎత్తు హెచ్ అన్నమాట.
మరి దీని యొక్క ఘనపరిమాణం చేంజ్ కాకూడదు, కానీ ఏం చేస్తున్నాడు, వ్యాసార్థాన్ని, ఈ భూ వ్యాసార్థం ఉంటుంది కదా, దీన్ని రెట్టింపు చేస్తున్నాడంట. అంటే ఆర్ ఉన్నది కాస్త 2r చేస్తున్నాడు, రెట్టింపు చేశాడు. అప్పుడు ఈ హైట్లో ముందున్న హైట్ ఏమో h1 అయితే ఈ h2 అనేది ఎంత ఉంటుంది అని చదువుతున్నాడు. అంటే h2లో ఎటువంటి మార్పు జరిగింది, h1 నుంచి h2కి ఏ విధమైన మార్పు జరిగింది అని చదువుతున్నాడు. ఇప్పుడు πr² h1 = π, ఇది చూడండి 2r × 2r అన్నాడంటే 2 2s are 4r² 4r² × h2. ఈ పైకి ఈ పైకి క్యాన్సిల్, ఈ r²కి ఈ r² క్యాన్సిల్. అప్పుడు మనకేమొచ్చింది, h1 = 4h2 అని వచ్చింది. మనకి అసలు ముందున్నటువంటి హైట్ ఇది, తర్వాత ఈ వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తూ వచ్చినటువంటి హైట్ ఇది. ఆ రెట్టింపు చేస్తూ వచ్చిన హైట్ h2 అనేది ఏమవుతుంది, ముందున్న హైట్ని ఈ 4l భాగిస్తుంది. అంటే ముందున్న హైట్లో 4వ వంతు ఉంటుందని అర్థం అనమాట. చూడండి, పూర్వ ఎత్తులో కలిగే మార్పు 4వ వంతు అవుతుంది. ఇంకో h1లో, h1 అంటే ముందున్న ఎత్తు అనమాట, ముందున్న ఎత్తులో 4వ వంతు ఉంటుంది h2 అనేది. అంటే ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి, క్రింది వాటిలో నుండి సమాన పొడవులు గల 4 భుజాలు కలిగిన చతుర్భుజాన్ని ఎంచుకోండి. చతుర్భుజాల్లో రకాలు ఇవన్నీ కూడా. 4 భుజాలు సమానంగా ఉండే చతుర్భుజం అనేది ఖచ్చితంగా ఒక చతురస్రం ఉంటుంది. ఇంకొకటి ఏంటుంటుందంటే రాంబస్ ఉంటుంది. 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాల రకాల్లో రెండు ఉన్నాయి. ఆ రెండు కూడా ఒకటి చతురస్రం, ఇంకొకటి రాంబస్. మనకి చతురస్రం ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి మన ఆన్సర్ అనేది రాంబస్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి క్రింది వాటిలో సరికానిది అంటే ఫాల్స్ అనమాట. ఫాల్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, బి సబ్సెట్ ఏ అయ్యే విధంగా ఏ కామా బీలు ఏవైనా శూన్యేతర సమితులు అయితే ఏ యూనియన్ బి = ఏ. ఇది ట్రూ ఆర్? ఇట్ ఈజ్ ట్రూ. ఇది ట్రూ ఎందుకో నేను ఇప్పుడు వివరిస్తాను. చూడండి, బి సబ్సెట్ ఏ అయ్యే విధంగా నేనేం చేస్తానంటే, ఇప్పుడు బి సబ్సెట్ ఏ అంటే బిలో ఉన్నవన్నీ ఏలో ఉండాలి. బిలో నేనేం చేస్తానంటే ఇక్కడ ఏ బి అనే 2 తీసుకుంటున్నాను. మరి ఏలో ఏ విధంగా తీసుకున్నానంటే ఏబిసి అని తీసుకుంటున్నాను. అంటే బిలో ఉన్నవన్నీ కూడా ఏలో ఉన్నవి. మరి ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయా? ఏలో ఉన్నవన్నీ కూడా బిలో లేవు. బిలో ఉన్నవన్నీ కూడా ఏలో ఉండాలి, అది కండిషన్ అనమాట. బి సబ్సెట్ ఏ అంటే బిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఉండాలి, అది కండిషన్. ఇలా ఉన్నప్పుడు మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ బి కనుక్కున్నాం అనుకోండి. ఏ యూనియన్ బి అంటే ఇందులో ఉన్న మూలకాలన్నీ కలిపి రాసేయడమే, ఒక్కొక్కసారి రాయాలి. అప్పుడు ఏమవుతుంది, ఏబిసిఏ వస్తుంది. అంటే ఏమొచ్చింది, =ఏ వచ్చింది. మరి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండిట్లో ఉమ్మడిగా ఉన్నవి ఏంటి, ఏబి వస్తుంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఏం రావడం జరిగింది, బి రావడం జరిగింది. ఇలా బి సబ్సెట్ ఏ కండిషన్ ఇచ్చినప్పుడు ఏ యూనియన్ బి అనేది ఏకి ఈక్వల్ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి అనేది బికి ఈక్వల్ అవుతుంది. వీటిపైన క్వశ్చన్స్ అనేది స్కూల్ అసిస్టెంట్ టెట్లో మనకి ప్రీవియస్ ఇయర్లో కావచ్చు, నెక్స్ట్ రాయబోయే కాలంలో నిర్వహించబోయే టెట్లో కావచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్సెట్ బి అన్నాడు అనుకోండి. ఏ సబ్సెట్ బి అయ్యే విధంగా నేనేం చేస్తానంటే, ఎప్పుడైనా సరే తర్వాత ఉండే బి అనేది పెద్ద సమితి అవుతుంది. ఆ బి అనే సమితిలో నేనేం చేస్తానంటే 1 2 3 తీసుకుంటాను. ఏ అనే సమితిలో ఏం తీసుకుంటానంటే 1 ఒకటే తీసుకుంటాను. ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నవి అంటే ఏ సబ్సెట్ బి. బిలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయా, లేవు అంటే బి సబ్సెట్ ఏ కాదనమాట. ఏ సబ్సెట్ బి అయ్యే విధంగా 2 సమితులు తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ఏ యూనియన్ బి రాస్తున్నాను. ఏ యూనియన్ బి = ఏమవుతుంది, ఈ రెండింటికి యూనియన్ అనేది 1 2 3 అవుతుంది.
1 2 3 అంటే ఏ సమితి? బి సమితి కాబట్టి ఏ యూనియన్ బి అనేది బికి ఈక్వల్ అవుతుంది. మరి సెకండ్ వన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఉమ్మడిగా ఉన్న మూలకాలు ఒకటో ఉంది కాబట్టి 1 ఆన్సర్ అవుతుంది ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఆ 1 అనేది ఏ సమితి చెందింది? ఏ అనే సమితికి చెందింది. అంటే ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి అనేది బి అవుతుంది. ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఏ అవుతుంది. ఇక్కడ చూడండి మనకేమిచ్చాడు? బి సబ్సెట్ ఏ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ 2 కండిషన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి స్కూల్ అసిస్టెంట్ టెట్లో కావచ్చు, డిఎస్సిలో కూడా మనకు అడగడానికి బాగా స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. ఈ విధంగా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చేసినట్టు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ బి సబ్సెట్ ఏ అనేసి ఇవ్వడం జరిగింది. ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. చూడండి ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ. ఓకే కదా, కాబట్టి ట్రూ అనమాట. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ. ఏ కామా బీలు ఏవైనా శూన్యేతర సమితులు వియుక్త సమితులు అయితే, వియుక్త సమితులు అంటే ఖచ్చితంగా ఆ 2 సమితులు కూడా ఏలో ఉన్నటువంటివి ఏ బి అనుకుందాం, బిలో ఉన్నటువంటివి 1 2 అనుకుందాం. అంటే ఏలో ఉన్న మూలకాలు బిలో ఉండవు, బిలో ఉన్న మూలకాలు ఏలో ఉండవు. అలాంటి సమితుల్ని వియుక్త సమితులు అంటారు. ఇటువంటి సమితులకు ఉమ్మడి ప్రదేశం అనేది ఉండదు. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కున్నాం అనుకోండి, ఈ రెండింటికి ఉమ్మడి ప్రదేశం లేదు కాబట్టి ఎంప్టీ సెట్ అనమాట. దట్ ఈక్వల్ టు పైతో సూచిస్తాం. అంటే ఇది కూడా ట్రూనే. ఇక్కడ చూడండి ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఒక ధన సరిపూర్ణ సంఖ్య. దేనికన్నా 10 కన్నా తక్కువైనటువంటి సరిపూర్ణ సంఖ్య అయినా 2 4 6 8 10 బిలాంగ్స్ టు ఎక్స్ అనేసి ఇచ్చాడు. ఇది రాంగ్. పూర్ణ సంఖ్య అన్నాడు, ధన సరిపూర్ణ సంఖ్య అన్నాడు. ఎక్స్ అనేది 10 కన్నా తక్కువై ఉండాలి. అటువంటి పూర్ణ సంఖ్యలు అన్నమాట. మనకి అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ధన సరిపూర్ణ సంఖ్య అన్నాడు. దేనికన్నా తక్కువ అవ్వాలి? 10 కన్నా తక్కువ అవ్వాలి. అటువంటివి 2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది, 10 కూడా అవుతుంది. ఈ సెట్ అనేది బిలాంగ్స్ టు ఎక్స్ కాదు, ఎక్స్ ఈక్వల్ టు అని రాయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఈ విధంగా మనము 2 4 6 8 10 అని రాసినట్టయితే ఓకే, ఇది ట్రూ. కాబట్టి ఇది మనకి ఫాల్స్ అనమాట. బిలాంగ్స్ టు ఎక్స్ అని ఇచ్చాడు. ఈ సమితికి చెందుతుందంట ఈ ఎక్స్ అనేది, కాదు. ఓకేనా. ఇక్కడ చూడండి పి ఈక్వల్ టు ఎక్స్ సజ్ దట్ ఎక్స్ ఒక తెలుగు వర్ణమాల అక్షరం. ఎక్స్ అనేది ఒక తెలుగు వర్ణమాల అక్షరం అయినా పి ఒక పరిమితి సమితి. సమితిలో 2 రకాలు, పరిమితి సమితి, అపరిమితి సమితి. ఏ సమితిలో ఉన్న మూలకాలను మనం లెక్కించగలమో అటువంటి సమితిని పరిమితి సమితి అంటారు. అంటే ఈ సమితిలోని మనకు మూలకాలు పి అనే సమితిలో మూలకాలు ఎలా ఉంటాయంటే ఆ ఈ అలా ఎంతవరకు ఉంటాయంటే బండీరా వరకు ఉంటాయి, అంటే రౌతి వరకు ఉంటాయి. ఇలా మనకి ఈ తెలుగు వర్ణమాల అక్షరాలను మనం లెక్కించగలం. అంటే నెంబర్ ఆఫ్ పి ఈక్వల్ టు ఒక 56 అని మనం చెప్పగలం క్లియర్గా. అలా చెప్పగలిగేటట్టు ఉంది కాబట్టి దీనిని మనము పరిమితి సమితి అని అంటాం. ఒక సమితిలోని మూలకాలను సంఖ్యను లెక్కించగలిగినటువంటి సమితిని పరిమితి సమితి అంటారు. ఇప్పుడు సాధ సంఖ్యా సమితి n ఈక్వల్ టు ఇచ్చాను అనుకోండి, 1 2 3 ఎక్సెట్రా సో ఆన్స్ అంటాం. అంటే సాధ సంఖ్యా సమితిలోని మూలకాలను లెక్కించడానికి వీలు కాదు, అపరిమితమైన మూలకాలు ఉంటాయి ఇందులో. అటువంటి సమితిని అపరిమిత సమితి అంటారు. పరిమితి సమితి అంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్యను లెక్కించగలిగితే 56 అనేసి లెక్కించగలిగాం తెలుగు వర్ణమాల అక్షరాలను, అటువంటి సమితిని పరిమితి సమితి అంటారు. అంటే ఇది ట్రూ అనమాట. మన ఫాల్స్ అనేది ఇది. థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, టుడే లాస్ట్ క్వశ్చన్. బిందువులు 1 7 4 2 -1 -1 -4 4 వరుసగా దీని శీర్షాలు అవుతాయి.
ఇప్పుడు ఉదాహరణకి ఈ విధంగా మనము ఒక చతుర్భుజ ఆకారంలో ఉన్నటువంటి ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని తీసుకున్నాం. ఇది ఏ అనే శీర్షం, బి అనే శీర్షం, సి అనేది ఇది డి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఏబి మధ్య దూరము, బీసీ మధ్య దూరము, సిడి మధ్య దూరం, డిఏ మధ్య దూరం కనుక్కోవాలి. మరి రెండు బిందువులు ఇచ్చి x1 y1 ఇదొక బిందువు, x2 y2 ఇదో బిందువు ఇచ్చి ఈ రెండు బిందువుల మధ్య దూరానికి ఫార్ములా తెలియాలి. ఏబి మధ్య దూరానికి ఫార్ములా తెలియాలి. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, ఈ విధమైన ఫార్ములాలో వేసి మనం దూరాలను కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్య దూరం, ఈ రెండింటి మధ్య దూరం, ఈ రెండింటి మధ్య దూరం, ఈ రెండింటి మధ్య దూరం, అలాగే కర్ణాల మధ్య దూరం, కర్ణాల మధ్య దూరం అంటే ఏసీ బీడి. ఈ దూరాలను కనుక్కున్న తర్వాత మనం నిర్ణయించాలి అది చతురస్రం అవుతుందా, దీర్ఘచతురస్రం అవుతుందా అన్నది. ఇక్కడ చూడండి, దీర్ఘచతురస్రం అయ్యింది అనుకోండి, ఇన్ కేసు రాంబస్ అయ్యింది అనుకోండి, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. మరి అన్ని భుజాలు సమానంగా చతురస్రంలో ఉంటుంది, రాంబస్లో ఉంటుంది. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉన్నాయనుకోండి చతురస్రం అవుతుంది. కర్ణాల పొడవులు వేరువేరుగా ఉన్నాయనుకోండి రాంబస్ అవుతుంది. మనము ఈ మధ్య దూరాలను ఖచ్చితంగా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫార్ములా తెలుసుకున్నారు కదా. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య దూరం ఏబీల మధ్య దూరం 1 మైనస్ 4 హోల్ స్క్వేర్, 1 మైనస్ 4 హోల్ స్క్వేర్. చూడండి, x2 మైనస్ x1 అంటే x2 మైనస్ x1, x2 మైనస్ ఇది x2, ఇది x1 y1 y2, ఇది x1, ఇది y1 అనుకుందాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, 1 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 7 మైనస్ 2 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ పెట్టండి. స్క్వేర్ రూట్ ఆఫ్ -3ని 2 సార్లు గుణిస్తే +9 అవుతుంది. 5 5లు 25 అవుతుంది. దట్ ఈక్వల్ టు రూట్ 34 వచ్చింది. అంటే ఇది రూట్ 34 వస్తుంది. చేసి చూసినట్టయితే ఇది రూట్ 34 రావడం జరుగుతుంది, ఇది రూట్ 34 రావడం జరుగుతుంది, ఇది రూట్ 34 రావడం జరుగుతుంది. మధ్య దూరాలు మీరు కనుక్కోండి. ఓకేనా? ఇప్పుడు మరి అన్ని భుజాలు సమానంగా వచ్చాయంటే చతురస్రం అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు. మరి చతురస్రమా రాంబస అని తేలాలంటే ఖచ్చితంగా కర్ణాల పొడవులు కనుక్కోవాలి. ఈ కర్ణం పొడవు ఏసీ పొడవు కనుక్కుందాం. ఏసీ అంటే ఈ రెండింటి మధ్య దూరం. అంటే ఒకటికి ఏసీ అంటే మనకి 1 7 ఏ అనేది, సి అనేది -1 -1 కావాలంటే చూడండి, 1 7 -1 -1. ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం రూట్ ఓవర్ 1 మైనస్ ఆఫ్ -1 అంటే 1 మైనస్ ఆఫ్ -1 అంటే +1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ ఆఫ్ -1 అంటే 8 స్క్వేర్. దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 2 4 8 64. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 68. కర్ణం పొడవు, ఒక కర్ణం పొడవు అనేది ఈ మధ్య పొడవు అనేది 68. మరి బీడీ మధ్య దూరం కూడా కనుక్కుందాం. బీడీ అంటే ఈ రెండు తీసుకోవాలి. బీడీ అంటే బి అంటే 4 2, డి అంటే ఏంటుంది ఇక్కడ చూద్దాం, -4 4. ఇప్పుడు చూడండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ ఆఫ్ -4 8 స్క్వేర్ ప్లస్ 2 -4 అంటే -2 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది బీడీ. దట్ ఈక్వల్ టు 8 64 -2 సార్లు గుణిస్తే +4. దట్ ఈక్వల్ టు ఇది కూడా రూట్ 68 వచ్చింది. అంటే కర్ణాల పొడవులు ఏమొచ్చాయి? సమానంగా వచ్చాయి కాబట్టి ఇది రాంబస్ కాదనమాట. అంటే మనకు ఖచ్చితంగా చతురస్రమే ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ టెట్లో అడగడానికి అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్ మనకి డిఎస్సిలో అడగడానికి అవకాశం ఉంది. ఎస్జిటికి ఖచ్చితంగా మనకి
డిఎస్సిలో మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.